ప్రార్థనకు చెవియొగ్గుమా. రెండవ వచనం ఒకసారి. మా బంధుజనులు, మా తల్లిదండ్రులు, మా ప్రియులు నశించుట. మా బంధుజనులు, మా తల్లిదండ్రులు, మా ప్రియులు నశించుట చూచి సహింపక కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా. చూచి సహింపక కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబవళ్ళునే నెనుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవళ్ళునే నెనుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. ఈ రాత్రికాల సమయంలో మనం చేసే ప్రార్థనలో దేవుడు ఆలకించినట్లు మనం దేవునికి మొరపెట్టుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరూ కూడా మన ప్రైజ్ లార్డ్. మార్చి నెలలో ఈ ఉపవాస కూడిక దేవుడు మనల్ని నడిపించారు. మామూలుగా అయితే రెండవ శనివారం పగులు ఉంటుంది. మనకి పగులైతే కొద్దిగా అందుబాటులో ఉన్నట్లేదు, పనులకు పోవాల్సి వస్తుంది. మరి ఇబ్బంది పడటం ఎందుకులే అని మనం రాత్రిలో మనం కంటిన్యూ చేస్తున్నాం. ఫస్ట్ ప్రతి నెల చివరి రోజు రాత్రి, అదేవిధంగా రెండవ శుక్రవారం రాత్రి కూడా మనం ఇటువంటి రెండవ శుక్రవారం మాత్రం ఖచ్చితంగా ఉపవాస కూడిక. కాబట్టి ఈ ఉపవాస కూడికల్లో దేవుడు మన మనవలు ఆలకించి మన పక్షాన్ని దేవుడు కార్యాలు జరిగించును గాక. రెండే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం, దానికంటే ముందు క్షమించండి, యెషయా గ్రంథం 58:3 చదువుకుందాం. యెషయా గ్రంథం 58:3 అందరం కలిసి చదువు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము ప్రాణులను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయదు, ఈ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. ఉపవాసం అన్న ఏం చేస్తారంట చెప్పండి? వ్యాపారం చేస్తారంట, ఇంకా పని వారి చేత కఠినమైన పని. మేము ఉపవాసం ఉంటే నువ్వు ఎందుకు వినవు? ఆ రోజు ఇశ్రాయేలీయులు అడుగుతూ ఉంటున్నారు. ఆ రోజు యెషయా భక్తుడు రాస్తూ ఉంటున్నాడు, మేము ఉపవాసం ఉంటే ఎందుకు ఆలకించవు, ఎందుకు వినవు? దేవుడు అంటున్నాడు, చదవడం మాటల్లో ఒకసారి ఏమన్నాడు? మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు, మేము మా ప్రాణంలో ఆశపరుచుకున్నా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినములు మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పని వారి చేత కఠిన పని చేయించుదురు. దేవుడు చెప్పే సమాధానం. మనం అడుగుతా ఉన్నాం, మేము ఉపవాసాలు ఉంటున్నాగా, మాకెందుకు చెయ్యవు? మేము అది చేస్తున్నాగా, కఠినమైన దీక్షలు చేస్తున్నాగా,
మాకెందుకు చెయ్యం, కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తున్నాగా, లేదా 40 రోజులు పాటిస్తున్నాగా, లేకపోతే ఎంతో మట్టితో పొద్దున్నే సన్నిల స్నానం చేస్తున్నాగా. ఈరోజు చాలామంది చాలా రకాలుగా అడుగుతూ ఉంటారు. అందుకనే నేను ఆ గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టాను. ఏంటిదంటే పోస్ట్ ఉపవాస దినాల గురించి. సారాంశం చూసిన వాళ్ళు ఎంతమంది చూసారో తెలియదు కానీ, ఉండకూడని ఉపవాసం, ఉండకూడని ఉపవాసం. అంటే ఉపవాసం ఎట్లా ఉండాలి? చాలామంది సరైన ఉపవాసం ఉండట్లా, ఉండకూడని ఉపవాసాలు ఉంటున్నారు. సరైన ఉపవాసం ఉంటే దేవుని అడగట్లా. మనం ఉపవాసాలు ఉన్నా, మనం సంతానించినా, లేకపోతే మనం ఏదైనా మొక్కుబడులు చెల్లించినా దేవుడు ఒకసారి మన పక్షాన్ని కార్యాలు చేయడు. ఎందుకంటే అది సరైన ఉపవాసం కాదు అని దేవుడు చెబుతున్నాడు. అదే చెబుతున్నాడు. మీరు ఉపవాస దినాన్ని పాటిస్తున్నారులే కానీ ఏం చేస్తున్నారంట? మీరు మీ వ్యాపారాలు చేస్తూనే ఉంటారు, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. ఈరోజు సరికాని ఉపవాసం ఏంటి? దాన్ని ఎట్లా సరి చేసుకోవాలి? ఆ ఉపవాసంలో రకాలు చాలా ఉంటాయి. మరి సరికాని ఉపవాసం ఏంటి చూసి అట్లా ఉండకుండా మనం దేవునికి మొరపెట్టుకున్న వారంగా ఉండాలి. అటువంటి ఉపవాసాలు మనం ఉండొద్దు. నా వినపరంలో నష్టమే లేదు. సరికాని ఉపవాసాలు ఏంటి చూద్దామండి. మొదటిగా క్లుప్తంగా ఒక అర్ధ గంటలో మనం ముగించుకుందాం. ఒక 5 విషయాలు ధ్యానం చేసుకుని. 14, 10, 11, 12 చదవండి. 14, 10, 11, 12. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకును, వారి పాపమును బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము. వారి ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలులను నైవేద్యములను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలన, క్షామం వలన, తెగులు వలన వారిని నాశనము చేసేదను. చూడండి, ఇక్కడ ఉపవాసం ఉంటున్నారు కానీ సరైనది కాదు ఈ ఉపవాసం. ఏం చేస్తున్నారంట? పైన ఉంటున్నాడు, దేవుడితో చెప్తున్నాడు దేవుడు, ఈ జనులు కాళ్ళకు అడ్డం లేకుండా తిరగలాడుతున్నారంట. కాళ్ళకంట చెప్పండి, కాళ్ళకి అడ్డం లేకుండా తిరుగులాడకు ఇచ్చగలవారంటే ఇష్టపడుతున్నారు. కాళ్ళకి ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నారు కానీ మందిరానికి రావట్లేదు. వారి కాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోతుంది కానీ మందిరంలోకి రావట్లేదు. అందుకనే యెహోవా వారిని అంగీకరించదు. చూద్దాం, ఈరోజు మన జీవితాల్లో కూడా సరైన ఉపవాసం, మనం కాళ్ళకి ఎట్లా పడితే అట్లా తిరగకుండా, మనం దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని మందిరంలో గడపకుండా, మన ఇష్టం వచ్చిన దారిలో మనం పోతా ఉపవాసం ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. వారి పాపములను బట్టి వారిని శిక్షించు. మళ్ళా యెహోవా అంటున్నాడు కదా, ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చెయ్యొద్దు. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రజల కోసం ప్రార్థన చేయి మాకు. అలా వచ్చి అయ్యా మా కోసం ప్రార్థన చేయి అని అడుగుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళ కోసం నివేదన చేసేది చేయి మాకు. ఎందుకంటే వాళ్ళ కాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, వాళ్ళు పాపంలోనే ఉంటున్నారు. నువ్వు ప్రార్థన చేయి మాకు. చూడండి ఎంత కఠినమైన మాట. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. దేవుడు అంటున్నాడు, ఉపవాసం నుండి మొరపెడితే నేను వినడు అంటున్నాడు. వినడంట దేవుడు. మనమేమో మొరపెడతా ఉంటాం, దేవుడేమో వినడు. వారి దహన బలైన నైవేద్యమైన అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను. వారు ఏ బలిచ్చినా సరే, ఏదో మేము ఇస్తున్నాంలే, మేము చేస్తున్నాంలే, ఇగో మేము అట్లా చేస్తున్నాంలే, మేము ఇట్లా చేస్తున్నాంలే అనుకోవటం మాత్రమే దేవుడు అంట అంగీకరించడు. ఇంకేముంది అక్కడ? ఖడ్గము వలన, క్షామం వలన, తెగులు వలన వారిని నాశనము చేసి. భయంకరమైన మాట. జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు ఉపవాసం ఉండేటప్పుడు దేవుని సన్నిధిలో గడగడ వణుక్కుంటా ఉండాలి. దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. ఏదో ఆషామాషి కాదు ఉపవాసం ఉండే. ఇష్టం ఇచ్చినట్టు కాళ్ళకి అడ్డం లేకుండా తిరుగులాడకు ఇచ్చగల వారు ఎటు పడితే తిరుగుతూ ఉంటున్నారు. నిలకడ ఉన్నట్లా ఎటు పడితే తిరుగుతున్నారు. ఎక్కడ పడితే అక్కడికి పోతున్నారు. కాసేపు దేవుడు అంటున్నారు, కాసేపు దెయ్యం అంటున్నారు, కాసేపు మందిరం అంటున్నారు, కాసేపు గుళ్ళు అంటున్నారు, కాసేపు పూజలు అంటున్నారు, కాసేపు మొక్కుబళ్ళు అంటున్నారు, కాసేపు ప్రార్థన అంటున్నారు. ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. కాసేపు ఆయగారు అంటున్నారు, కాసేపు ఈఏ గారు అంటున్నారు, కాసేపు అక్కడికి అన్నారు, కాసేపు ఎక్కడికి అన్నారు, కాసేపు అక్కడికి, కాసేపు ఆ మందిరానికి, కాసేపు ఈ మందిరానికి. వద్దు ఇటువంటి యుద్ధులు. అందుకని ఇక్కడ మాట నిండుదన్నమాట, తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాడుటకు. కాళ్ళకు అడ్డం ఉన్నట్లా నాకు తెలిసి ఒక ఉంది పాపం ముసలామ, చాలా బాధపడుతుంది. మొన్న మధ్య వచ్చింది, వచ్చి అయ్యగారు నేను ప్రాణం దగ్గర పోయి ప్రార్థన చేయించుకున్నా, అక్కడే పోయి ప్రార్థన చేయించుకున్నా, ఇక్కడే పోయి ప్రార్థన చేసుకున్నా. అయ్యగారు చేస్తున్నారు, ఏ గారు చేస్తున్నారు, కానీ నాకేం తాకట్లేదా. నేను అన్నాను, నువ్వు అసలు ఆదివారం ఎక్కడికి పోతావు అంటే పలానా చర్చి అని. నువ్వు అక్కడికి తినవాకు, ఆ చర్చి దగ్గరికి పో, అయ్యగారితోనే ప్రార్థన చేయించుకో, ఎటు పోమాక అని చెప్పి. నువ్వు అడిపోతున్నావు, ఇడిపోతున్నావు, అక్కడికి పోతున్నావు, ఎక్కడికి పోతున్నావు. నువ్వేం ఉపయోగం ఉంటుంది? నీకు ఒక నిలకడ ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఒక స్థిరమైన గృహం ఉండాలి, స్థిరమైన మందిరం ఉండాలి. చనిపోయేదాకా నువ్వు ఎక్కడైతే రక్షణ పొందుతావో, ఎక్కడైతే బాప్తిసం తీసుకుంటావో, చనిపోయేదాకా ఆ మందిరంలోనే ఉండాలి, నిలకడ. ఇష్టం వచ్చినట్టు తిరగవద్దు. తిరుగులాడుతూ ఉంటారు. కొంతమంది మందిరానికి వస్తారు, కొంతమంది గొర్రెలకు కూడా పోతారు, చెట్టుకు మొక్కుతారు, కొండకు మొక్కుతారు, బండకు మొక్కుతా ఉంటారు. ఈరోజు దేవుడు కావాలి, దెయ్యం కావాలి. ఆయన గట్టిగా చెబుతున్నాడు, వారు ఉపవాసం ఉన్నా కూడా నేను వారి మనను వినను. నువ్వు కూడా ప్రార్థన చేయి మాకు. ఎవరితో అనేది ఈ మాట? ఇర్మియాతో. నువ్వు కూడా ప్రార్థన చేయి మాకు, వారి గురించి ప్రార్థన చేయి మాకు. చూడండి ఎంత కఠినమైనది. మొదటిగా సరికాని ఉపవాసం ఏంటంటే చెప్పండి, సరికాని ఉపవాసం ఏంటంటే పాపంతో కూడిన ఉపవాసం, అటు ఇటు తిరుగుకుంటూ చేసే ఉపవాసం. ఇటువంటి ఉపవాసాలు మనం ఉండొద్దు. ఎటువంటి ఉపవాసాలు ఉండాలంటే పాపాన్ని కడుక్కునే ఉపవాసం ఉండాలి. ఎటువంటి ఉపవాసం ఉండాలంటే నీ మందిరంలో స్థిరంగా ఉండి అటు ఇటు తిరగకుండా చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ఈరోజు ఒకటోది సరికాని ఉపవాసం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు తిరుగుకుంటూ పాపంతో కూడిన ఉపవాసం. ఈ రాత్రి కాలంలో అటువంటి ఉపవాసం మనం ఉండకూడదు. రెండోది ఇంకా ఎటువంటి ఉపవాసం ఉండకూడదు? మత్తయి సువార్త 6:16. మత్తయి సువార్త 6:16. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుంటారు. వారు తమ ఫలము పొంది ఉన్నారు. నిశ్చయముగా చెప్తారు. రెండోది ఏంటి చెప్పండి? రెండోది ఏమంటే వేషధారణ ఉపవాసం. రెండోది చెప్పండి, ఏ ఉపవాసం? వేషధారణ. ఒకటోది ఏంటి? పాపముతో కూడిన ఉపవాసం. ఒకటోది ఏం ఉపవాసం అంటే పాపముతో కూడిన ఉపవాసం ఉండదు. పాపాలు ఒప్పుకొని క్షమించబడి ఆయన రక్తంతో కడగబడి ఆయన మందిరంలో చేరి అటు ఇటు తిరగకుండా ఒక దగ్గర ఉండి ఉపవాసం ఉండి మనం పెట్టాలి, దేవుడు ఆలకిస్తాడు. రెండోది ఏంటంటే వేషధారణ ఉపవాసం. కొంతమంది ఉపవాసం ఉంటారు, మొఖాలన్నీ డేలా పెట్టుకుంటారు, మొఖాలన్నీ మాట కూడా సరిగా రాదు. ఏంటంటే నేను మొత్తం ఉపవాసం ఉన్నాను చెప్పుకుంటారు పైకి. ఇగో నేను 40 రోజుల నుంచి ఉపవాసం ఉన్నా, కొంతమంది చెప్పుకుంటా ఉంటారు. ఇగో 40 రోజులు ఉపవాసం ఉంటున్నా, రాత్రులు ఏమి తినలేదు. ఇగో పగులు 3 దాకా నేను ఏమి తిన్నాను, 3 తర్వాతనే పొద్దు నుంచి నేను ఏమి తిన్నాను, 3 తర్వాతనే లేదు చెప్పుకుంటారు కొంతమంది. దాన్ని ఏ ఉపవాసం అంటారు? వేషధారణ ఉపవాసం.
రహస్యమందు చూసే దేవుడికి తెలిస్తే చాలు. మనుషులకు కూడా తెలియక్కర్లా, భర్తకి తెలియక్కర్లా, భార్యకి తెలియక్కర్లా, ఇంకెవరికి తెలియక్కర్లా. మన ఉపవాసం ఎవరికి తెలియాలి? చెప్పండి, ఎవరికి తెలియాలి? దేవుడికి తెలిస్తే చాలు. మనం ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత డేలా ఉన్నా, బయటకు వచ్చేసరికి సంతోషంగా మాట్లాడాలి, సంతోషంగా డేలా వేసుకోకూడదు. ఒకళ్ళంట వికారంగా పెట్టుకుంటారంట. ఎక్కడ పెట్టుకుంటారంట? వికారంగా పెట్టుకుంటారంట. ఒకళ్ళని పేకపోయినట్టు గొంతులో మానసరికి రాకుండా, అది దేవుడు మెచ్చలేదు. అటువంటి ఉపవాసాలు దేవుడు మెచ్చదు. ఈరోజు మన ఉపవాసం ఉంటే దేవుడికి మాత్రమే తెలియదు, ఇంకెవరికి తెలియదు. సంఘానికి, దేవుడికి, సంఘంలో ఉంటుంది కాబట్టి సంఘంలో అందరూ తెలిసినా పర్వాలేదు. కానీ ఉపవాసం ఉన్నా కూడా మనం రెట్టింపు బలంతో మాట్లాడాలి, రెట్టింపు శక్తితో ఉండాలి. మొఖాలు పేల పెట్టుకోకూడదు, వికారం ఉంచుకోకూడదు, దుఃఖంగా కూడా ఉంచుకోకూడదు. అంటే దీని అర్థం ఏంటంటే వేషధారణ ఉపవాసం. ఏ ఉపవాసం ఉండాలి? దాన్ని వేషధారణ. ఈరోజు చాలా మంది మొదలైంది సీజన్. ఏంటిది సీజన్? ఏంది సీజన్? 40 రోజులు శ్రమం కదా, 40 రోజులు శ్రమం కదా. ఇక తెల్ల బట్టలు వేసుకుంటారు, తెల్ల సొక్కాలు వేసుకుంటారు. ఇప్పుడు దానిలో అందరూ గదిలో మొత్తం తాగుబోతులు అందరూ, అంటే విమర్శించడం కాదు కానీ అది వేషధారణ అంట. నేను ఏమంటానంటే దాన్ని వేషధారణ. అందరూ అమ్మో ఇలా వాళ్ళు ఈ 40 రోజులు వాళ్ళు ఉపవాసాలు ఉంటున్నారు, మాలలు వేసుకుంటున్నారు, లేకపోతే అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. తప్పే లేదు దాని విషయంలో. కానీ ఎట్లా ఉండాలి? 40 రోజులు కాదు, జీవితాంతం ఉండాలి. ఎట్లా ఉండాలంటే జీవితాంతం కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. 40 రోజులే కాదు, లేకపోతే 30 రోజులే కాదు, లేకపోతే ఇంకేమో కొన్ని రోజులే కాదు, లేకపోతే శుక్రవారాలు కాదు. కొంతమంది శుక్రవారాలు ఉంటారు, కొంతమంది ఆదివారాలు ఉంటారు, కొంతమంది బుధవారాలు ఉంటారు, లేదా కొంతమంది రోజు పొద్దున్నే తింటారు, మధ్యాహ్నం తింటారు. చేస్తే తప్పేలా లేదు, కానీ దాన్ని వేషధారణగా మార్చుకోకూడదు, వేషధారణగా ఉపవాసం ఉండకూడదు. అటువంటి ఉపవాసాలు దేవుడు ఇష్టపడ్డాడు. ఎటువంటి ఉపవాసాలు దేవుడు ఇష్టపడతాడంటే హృదయపూర్వకంగా రహస్యవంతంగా దేవునికి తెలిసినట్టు మాత్రమే ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ఉపవాసం ఉన్నామంటే ఆ రోజు సొంత పనులు ఏమీ చేసుకోకుండా దేవుని మందిరంలో కనిపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో ఇంట్లో అయినా సరే మోకరించుకొని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ప్రతిఫలం ఉంటుంది. ఒకటోది పాపంతో కూడిన ఉపవాసం ఉండకూడదు. రెండోది వేషధారణతో కూడిన ఉపవాసాలు ఉండకూడదు. 3 చూద్దామండి. లోకాసువార్త 18:11. లోకాసువార్త 18:11. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలన నేను ఈ సుంకరి వలన నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారంలో 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను తనలో తాను ప్రార్థించుచుండెను. 3వది పరిసయ్యుడు ఉపవాసం. 3వది ఉపవాసం అంటే ఏం చేస్తాడు? పరిసయ్యుడు తప్పేం చేస్తాడు? ఇక్కడ తప్పేమని చేస్తాడా? కరెక్ట్గానే చేస్తాడు. వారానికంట ఎన్నిసార్లు ఉపవాసం ఉంటుంది? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడంట. ఇంకేం చేస్తాడు? సంపాదన అంతట్లో 10వ వంతు కూడా చెల్లిస్తాడు. సంపాదన అంతట్లో ఏం చేస్తాడు? 10వ వంతు కూడా చెల్లిస్తాడు. ఇంకేం చేస్తాడు? అక్కడ ఇతర మనుషుల్లాగా ఉన్నట్లా, వ్యభిచారులాగా ఉన్నట్లా, దొంగల్లాగా ఉన్నట్లా, అన్యాయం చేసేవాళ్ళగా ఉన్నట్లా, ముఖ్యంగా సొక్కర్లాగా ఉన్నట్లా. చూడండి, ఇదంతా సొంత డబ్బా. పైకి చెప్పుకుంటున్నారు. ఇగో నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, ఇగో నేను 2 సార్లు ఉపవాసం ఉంటా, నేను అన్యాయం చేయను, నేను దొంగతనం చేయను, నేను పాపం చేయను, ఇగో ముఖ్యంగా ఆమెలాగా ఉండను, ఆయనలాగా ఉండను, సొక్కర్లాగా ఉండను అంటున్నాడు. ఏమంటున్నాడు? సొక్కర్లా. నిజంగా ఏది మంచిదే కాదంటున్నా, మంచిదే. అన్యాయం చేయకుండా ఉండడం మంచిదే, దొంగతనం చేయకుండా ఉండడం మంచిదే, వ్యభిచారం చేయకుండా ఉండడం మంచిదే, సుఖంలాగా ఉండకుండా ఉండడం మంచిదే, 2 సార్లు ఉపవాసం ఉండడం మంచిదే, సంపాదన అంతట్లో 10వ వంతు కూడా చెల్లించడం మంచిదే. కానీ ఏంటిదంటే ఇక్కడ పైకి చెప్పుకోకూడదు. చెప్పండి, ఏం చేయాలి అక్కడ? పైకి చెప్పుకునే ఉపవాసం ఉండకూడదు. కొంతమంది చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, మేము అది చేస్తున్నాం, మేము ఏం చేస్తున్నాం, మేము అంత ఇస్తున్నాం, మేము ఎంత ఇస్తున్నాం,
లేకపోతే మేము పొద్దున్న నుంచి ఉపవాసం ఉంటున్నాం, మేము మందిరానికి పోతాం, 2 సార్లు ఉపవాసం ఉంటాం, 3 సార్లు పోతాం, అబద్ధం ఆడడం, దొంగతనం చేయను, అన్యాయం చేయను, వ్యభిచారం చేయను. ఇవన్నీ చెప్పేటప్పుడు మన బట్టి, మన ప్రవర్తన బట్టి, మన నడవడికి బట్టి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇవి ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి. అంతేగాని మనం చెప్పుకోకూడదు. దాన్ని డంబాలు వాడటం అంటారు. ఏమంటారు దాన్ని? చెప్పండి, ఏమంటారు? డంబం, హెచ్చులు. ఈ శంకర్లాగా నేను ఉండదయ్యా. చాలా మంది ఒకసారి ప్రార్థన చేస్తారు, అయ్యా వాళ్ళందరూ నిద్రపోతున్నారు, నేనైతే మందిరానికి వచ్చా అంటారు. వాళ్ళందరూ ఫలానాలు రాట్లా, నేను అంతలో నేను చూసి నవ్వుతున్నారు, వాళ్ళైతే అరుగుల మీద కూర్చోన్నారు, లేదా వాళ్ళైతే అది చేస్తున్నారు, ముసలాంసలు చెప్తున్నారు, నేనైతే వచ్చానయ్యా వాళ్ళలాగా నేను ఉండను. దాన్నే పరిశీలి ప్రార్థన అంటారు. అట్లా చేయకూడదు. మనం ఒకరితో మనకు అనవసరం. శంకర్తో పరిశీలికి ఏమన్నా అవసరమా? ఆయన ఉపవాసం ఉండేది ఆయన చేయాలి. 2 సార్లు ఉంటుండో, 3 సార్లు ఉంటుండో, 10వ వంతులో, 20వ వంతులో అన్యాయం ఉండకుండా ఉంటుండో, దొంగతనం చేయాలి, అదంతా ఆయనకే. ఆయన ఇచ్చింది కాబట్టి ఆయనకే లాభం. అంటే ఉండకూడదు ఉపవాసాలు ఉంటున్నారు, అట్లా ఉండకూడదు అయినా కానీ ఉంటున్నారు. ఒకటోది పాపంతో కూడిన ఉపవాసం, రెండోది వేషధారణ ఉపవాసం, మూడోది పైకి చెప్పుకునే ఉపవాసం ఉండొద్దు. పైకి చెప్పుకోవద్దు. అసలు మనం చేసేది ఏది కూడా బైబిల్లో మాట ఉంటుంది, మనం ఒక చేతితో ఇచ్చేది చెప్పండి, 2వ చేతికి కూడా తెలియకూడదు. 2వ చేతికి కూడా. ఈరోజు మనం దేవుడికి ఇచ్చేది రహస్యంగా. కొంతమంది ఫ్యాన్లు చూస్తే, ఫ్యాన్లు ఒక చర్చిలో పోతే 3 రెక్కల 3 పేర్లు ఉన్నాయి, 3 రెక్కల పేర్లు ఉన్నాయి, పైన పేర్లు ఉన్నాయి. ఏది ఇచ్చినా దాని మీద పేర్లే. ఇగో ఫలానా వాళ్ళు. అంటే అదే కొన్ని విషయాల్లో తప్పేం కాదులే, కానీ కొన్ని సందర్భాల్లో ఊరికి అదే జ్ఞాపకార్థం. అట్లనే పేర్లు కనపడటానికి మనం చేయకూడదు. కొంతమంది 10 రూపాయలు ఇస్తే పలానా 10 రూపాయలు ఇచ్చారు. నేను ఈ మధ్య మైకుల్లో ఏంటున్నా, మొన్న ఈ మధ్య సందర్భాల్లో వచ్చినప్పుడు మైకుల్లో ఏదన్నా పలానాలు 10 రూపాయలు, పలానాలు 50 రూపాయలు, పలానాలు 100 రూపాయలు మైకుల్లో చదువుతా ఉంటున్నా. మైకుల్లో ఈరోజు అందరికీ తెలిసేటట్టు కాదు మనం చేస్తాం. పైకి చెప్పుకునే ఉపవాసం కాదు, దేవుడికి తెలిస్తే చాలు. దేవుడికి తెలిస్తే పైకి చెప్పుకునే ఉపవాసం వద్దు మనకు. శంకర్లాగా అయ్యా నేను పాత్ర అయ్యా, శంకరాన్ని ప్రార్థన చేసింది. అయితే శంకరే ఆకాశం వైపు కనులేదు, ధైర్యం చాలక రొమ్ము కొట్టుకోవచ్చు. పాపిని నన్ను కరుణించు, ఒక్క మాట చాలు మనకు. దేవుడికి 2 మార్లు ఉపవాసం ఉండక్కర్లా, లేకపోతే 10వ వంతు అక్కర్లా, లేకపోతే అన్యాయం చేయడం కాదు, దొంగతనం ఇవన్నీ కాదు. ఒకటే మాట, అయ్యా పాపిని నన్ను కరుణించు. అయ్యా పలానా పాపం చేశా, పలానా దగ్గర వెనకంజ వేశా, పలానప్పుడు మందిరానికి రాలేకపోతున్నా, పలానప్పుడు నీకు దూరంగా ఉన్నా, నీ మందిరానికి దూరంగా ఉన్నా, క్షమించు. అది అసలైన ఉపవాసం. శంకరు లాంటి ప్రార్థన, పైకి చెప్పుకునే పరిశీలి ఉపవాసం వద్దు మనకి. చూద్దాం, 4వ 2 సమయాలు 12:22. 2 సమయాలు 12:22. బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని కనికరించి వారిని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం నుండి ఏడ్చుచుంటిని. ఎవరనేది మాటలు? దావీదు. నిజంగా దావీదుకి బత్షెబకి ఒక బిడ్డ పుడుతుంది. ఉరియా భార్య దావీదుకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడినని 16వ వచనంలో ఉంటుంది. ఆ బిడ్డ కోసం దావీదు ఉపవాసం నుండి ప్రార్థన చేసిందంట. బిడ్డను బతికించాయా. దావీదు పరిస్థితి చూస్తే ఏముంది? ఉపవాసం నుండి 17వ వచనంలో దావీదు ఉపవాసం నుండి లోపలికి పోయి రాత్రంతా నేల మీద పడి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతను నేల మీద లేవనెత్తుకు వచ్చింది, కానీ అతను సమ్మతింప వారితో కూడా భోజనం చేయక ఉండెను. రాత్రి అంతా నేల మీద పడాడు, పొట్టుకోనడు, ఏడ్చిండు, కన్నీరు కార్చిండు, ఉపవాసం కూడా నా బిడ్డను బ్రతికించు. బ్రతికించిందా దేవుడు? చెప్పండి, బ్రతికించిందా? బ్రతికించలా, చంపిండు. అంటే నా తలపు ఏంటంటే దావీదు ఉపవాసం ఉన్నా కూడా కార్యం జరగల. అంటే దేవుని చిత్తం కాదు.
అంటే దేవుని చిత్తము కాని దాని కొరకు మనం ఉపవాసం ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి. ఇక మన ఇష్టమే జరగాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే జరగదు. దేవుని చిత్తానికి దావీదు పొర్లిందంట, రాత్రి అంతా కన్నీరు గార్చిందంట, అయినా కానీ దేవుడు బ్రతికించాడు. దావీదుకి ఒక శిక్ష నాతాను అంటాడు ఏమని 12వ అధ్యాయంలో 6వ వచనంలో 12:6 నాతాను వాడు కనికరం లేక ఈ కార్యం చేసింది కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలి. వాడు దావీదు అంటుండో, దావీదే చెబుతుండే ఈ మాటలు. ఏమని? ఏ శిక్ష అంటే ఒక గొర్రె పిల్లకు బదులుగా 4 గొర్రె పిల్లలు. అయ్యా 99 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె కోసం ఎంపలాడాడు. దావీదు చేసిన పాపం నాతాను హెచ్చరించడానికి దావీదే అన్నాడు ఒక గొర్రెకు బదులుగా 4. దావీదుకి కూడా 4 గంటల శిక్ష. ఉపవాసం ఉన్నా తప్పలా, ఏడ్చినా తప్పలా? చెప్పండి. 4 గంటల శిక్ష ఎక్కడ వచ్చింది దావీదుకి? ఫస్ట్ బిడ్డ చచ్చిపోయాడు, రెండోది అబ్షాలోము చచ్చిపోయాడు, కొడుకే. మూడవది అమ్నోను కూడా చచ్చిపోయాడు, కొడుకే. నాలుగవది అదోనియా కూడా చచ్చిపోయాడు. అందరూ కొడుకులే. 4 కొడుకులు చచ్చిపోయారు దావీదు. ఒక్క గొర్రెకు బదులుగా 4 గొర్రెలు. ఒక తప్పు చేస్తే 4 గంటల శిక్ష. అయ్యా నాకు శిక్ష తప్పి నా ప్రకారం తప్పు చేశాను కానీ ప్రార్థన చేయండి అంటారు కొంతమంది. తప్పన్న కాదన్న, కానీ నేర్చుకోవాలి మనం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు దాన్ని చెప్పండి జరిగించడు. దేవుడు దాన్ని మెచ్చడు. దేవుడు దాన్ని ఇష్టపడ్డు. తప్పు చేస్తే 4 గంటల శిక్ష అనుభవించాల్సిందే. అందుకని దావీదు అన్నాడు బిడ్డ బతుకుతున్నామని నేను ఉపవాసం ప్రార్థన చేశాను. బిడ్డ చచ్చిపోయాడు, ఇంకా నేను ఎందుకు ఉపవాసం కూడా లేచి ఫుల్గా ఏమున్నాయి తీసుకున్నాడు తింటాడు. చచ్చిపోయి అందరూ అనుకున్నారు కదా, అరే జబ్బుతో ఉన్నప్పుడేమో ఏడ్చిండు, చచ్చిపోయిన తర్వాత దావీదు తింటాడు. దావీదు అన్నాడు ఇప్పుడు నాకేం ఉపయోగం? అప్పుడంటే దేవుడు బతికిస్తాడేమో అనుకున్నాను. అంటే నా తలపు ఏంటంటే వ్యతిరేకంగా ఉపవాసం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉపవాసం ఉండకూడదు. దేవుని చిత్తాన్ని ప్రభా అడగాలి, అయ్యా నీ చిత్తం, అయ్యా నీ ఏదైనా జరిగింది, జరగరాంది జరిగింది, ఇబ్బంది వచ్చింది, అయ్యా నీ చిత్తం ఎట్లా ఉంటే అట్లా. అంతేగాని నాదే ఖచ్చితంగా చేయాలంటే కుదరదు. ఇక నేను అనుకున్నట్టు చేయాలంటే కుదరదు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంది. మన జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, కుటుంబాల్లో పిల్లల విషయాల్లో, లేక ఎన్నో ఆర్థికంగా ఎన్నో శోధనలు. దేవుడి చిత్తం అది. పౌలుకి దేవుడు అంటూ ఉంటాడు, చెప్పండి ఏమంటాడు? నీకు ఒక ముళ్ళు ఉంచా, నా ముళ్ళు తీసే నా ముళ్ళు. దేవుని చిత్తం కాదు, అది దేవుని చిత్తం కాదు. ముళ్ళాడ తీసేస్తాడు దేవుడు. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడని పౌలు అంట. ఆ ముళ్ళు ఉంటేనే మాట అంటాం మనం. చెప్పండి, ముళ్ళు లేకపోతే మాట అంటావా? ముళ్ళు లేకపోతే అసలు దేవుడు నేనంత బాగానే ఉన్నాను, హాయిగా ఉన్నాను. దేవుడికి అందుకనే కొన్నిసార్లు ముళ్ళు పెడతా ఉంటాడు. అందుకనే 4వది దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఉపవాసం అస్సలు ఉండవు. మనం అడగాలి, ఒకవేళ నష్టం జరిగింది అనుకో, అయ్యా నాకు నష్టం జరిగింది, దాన్ని లాభంగా మార్చకూడదు. అయ్యా ఈ నష్టం నీ చిత్తమైతే అంతే ఉంచు. ఇగో ఈ ఇబ్బంది నీ చిత్తమైతే అంతే ఉంచు. ఇగో ఈ రోగం నీ చిత్తమైతే అంతే ఉంచు. ఈ బాధ, ఈ సమస్య నీ చిత్తమైతే అంతే ఉంచు. అంతేగాని దేవా ఇది తీసే నేను ఉపవాసం ఉంటాను, నేను మొదలు పెడుతున్నా, ఇది తీసే దేవుని చిత్తం కాబట్టి దేవుడు ఎందుకు తీసేస్తుందా? అట్లా మొదలుపెట్టిన వాడి తర్వాత దేవునికి వ్యతిరేకంగా ఉండడమే, దేవునికి వ్యతిరేకమైన ఉపవాసం చేయడమే. దేవునికి వ్యతిరేకమైన ఉపవాసం, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఉపవాసం అస్సలు ఉండదు. ఏది జరిగినా, ఎన్ని తెలిసినా, పాట నేడుదా పాట, ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా, జరిగేది నీ చిత్తం. ఆయన
ఆయన చిత్తం ఖచ్చితంగా జరిగింది. సావద్దు బతకాలనుకుంటే బతుకుతారా? దేవుని చిత్తం ఏంటి సావడం? లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది వచ్చిందనుకుంటే దేవుని చిత్తమేనా ఇబ్బంది? ఒకసారి దేవుని చిత్తం అనుమతిస్తున్నాడు. దేవుడు ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొరపెట్టుకున్నా దేవుడు కొన్ని అనుమతిస్తున్నాడు. ఈరోజు మనం ధైర్యంగా ఎదుర్కోవాలి, వాటిని ధైర్యంగా వాటికి లోబడాలి. అయ్యో నాకెంత జరిగింది, నేను ఎంత పరిచయం చేస్తున్నాను, నేను ఎంత సేవ చేస్తున్నాను, లేకపోతే నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, నా భార్యకి, నా భర్తకి, నా పిల్లలకి ఎట్లా కావాలా అనుకోకూడదు. మనం అనుకోకూడదు. ఈరోజు దేవుని చిత్తం ఎట్లా ఉంటే, ప్రభా నీ చిత్తం ఎట్లా ఉంటే ఇదే జరిగింది, నీ చిత్తం ఎట్లా ఉంటే అట్లా జరిగింది. లోపల దేవునికి వ్యతిరేకమైన ఉపవాసాలు ఉండకూడదు. చివరిగా 5 చూసుకుందాం, ముగించుకుందాం. మనం చదువుకున్న భాగం చూద్దామండి. యెషయా 58:4. యెషయా 58:4. మీరు కలహపడచ్చు, వివాదం చేయొచ్చు, మీరు కలహపరచు, వివాదం చేయొచ్చు, అన్యాయముగా బుద్ధులాడచ్చు, ఉపవాసముందురు. మీ కంటతోని పరమ వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అంటే ఉపవాసం నాకు అనుకూలమా? 5వది ఏంటిదంట? 5వది ఉపవాసం చెప్పాలి. 5వది ఉపవాసం కలహాలు, తగాదాలు, వివాదాలు, అన్యాయంగా గుద్దుకోవడం, తన్నుకోవడం, తిట్టుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం. ఇగో నువ్వు వంట చేసినావు, నువ్వెంట చేసినావు, ఇగో మీరెంట చేశారు. ఇవన్నీ కూడా ఆ కోవకే వచ్చింది. ఎట్లా చేసుకుంటే మనం ఉపవాసం ఉంటే దేవుడు ఏమన్నాడు అంటే ఉపవాసం నాకు అనుకూలమా? ఈరోజు మనం ఉపవాసం ఉండేటప్పుడు కలహాలు ఉండకూడదు, తగాదాలు ఉండకూడదు, అందరిని ప్రేమించాలి, వివాదాలు చేయకూడదు. చిన్నదాన్ని కొంతమంది చిన్న విషయమే పెద్దగా ఘోరంతో చేస్తారు. చిన్నది అక్కడ ఏం లేదు, క్షమించితే అయిపోతుంది, ఒక పని అయిపోతాయి. బజార్లో పోయి తగాదాలు పెట్టుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, అన్ని ముందు అవమానం దేవుడు నామానికి. ఎందుకు? చిన్న విషయమేగా, క్షమించడం చేత కావట్లేదా? క్షమించలేకపోతున్నామా? ఓర్చుకోలేకపోతున్నామా? సైతాను గాడు అట్లానే పరీక్ష పెడుతున్నాం మనకి. ఏమంటున్నాడు ఇక్కడ? కలహపడుతున్నారంట, వివాదం చేస్తున్నారంట, న్యాయంగా కాదు, అన్యాయంగా గుద్దులాడుతున్నారు, తగాదాలు పెట్టుకుంటున్నారు. మీరు ఎట్లా చేసుకుంటా ఉపవాసాలు ఉంటే ఏం ఉపయోగం? మీ ఉపవాసం నాకు అనుకూలం కాదు. ఈరోజు అందుకనే మత్తయి సువార్త 5:23-22 ఆ వచనాల్లో ఉన్నది, నువ్వు రొట్టెలో చేసేటప్పుడల్లా ఏం చేయాలంట? ఎవరి మీదైనా నీకు విరోధం ఉంటే వాళ్ళ దగ్గర పోయి క్షమాపణ అడగాలంట. క్షమాపణ అడిగి రొట్టెలో చేయాలంట. ఈరోజు చాలా సందర్భాల్లో నాకు ఒకసారి గుర్తుకొస్తా ఉండదు. ఏంటంటే ఒక పలాలు మాట్లాడుకోవట్లేదు, అయినా కానీ వాళ్ళు రొట్టెలో చేస్తున్నారు ఏంది, వాళ్ళు బలంలో చేస్తున్నారు ఏంది, వాళ్ళు క్షమాపణ అడుక్కోవట్లేదు, వాళ్ళు చేశారు, తర్వాత పోయి వాళ్ళతో మాట్లాడుకోవట్లేదు ఏంది. ఈరోజు ఇళ్లలోనే భర్త, భార్య, లేకపోతే అత్త, కోడలు, లేకపోతే పిల్లలు, లేకపోతే ఇంకా రకరకాల సందర్భాల్లో మాట్లాడుకోము, క్షమాపణ అడుక్కోము, మళ్ళీ వాళ్ళలో వేస్తాం. అయ్యే వివాదాలంట, తగాదాలంట, కలహాలంట, అన్యాయంగా బుద్ధిలాడుకోవడం అంట. ఈరోజు మన పరిస్థితి అట్లా ఉంది. వేషధారణ ఉపవాసం, వేషధారణ క్రైస్తవులా ఉండొద్దు. మనం వేషధారణ క్రైస్తవులా ఉండకూడదు ఉపవాసాలు. అందుకని నేను హెడ్లైన్స్ పెట్టా ఈరోజు గ్రూప్లో పెట్టేటప్పుడు. నాకు ఎందుకంటే ప్రేరేపణ వచ్చింది. పొద్దున్నే లేచి చూసుకున్నాం, గడ దాకా చూసుకుంటే ప్రేరేపణ వచ్చింది. ఉపవాసం ఎట్లా ఉండకూడదు కదా అని గ్రూప్లో పెట్టే, ఉండకూడదు ఉపవాసం అని. ఈరోజు ఆల్రెడీ ప్రార్థన ఉపవాసం కొడితే. ఈరోజు మనం ఉపవాసాలు ఎట్లా ఉండకూడదు. ఎట్లా ఉంటే దేవుడు మెచ్చడు. కలహాలు ఉండకూడదు. చెప్పండి, ఏముండకూడదు? తగాదాలు ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి, తగాదాలు ఉండకూడదు. బయట వాళ్ళతో కూడా, అన్యులతో కూడా, దేవుని అంగీకరించిన వాళ్ళతో కూడా, మరి ముఖ్యంగా సంఘంలో ఉన్న వాళ్ళతో ఐక్యత కలిగి ఉండాలి. సంఘం అంటే ఒక ఐక్యం. తగాదాలు, అన్యాయంగా వివాదాలు చేయకూడదు, గుద్దులాడుకోకూడదు. ఈ ఉపవాసాలని దేవుడు ఇష్టపడ్డా. దేవుడికి అనుకూలమైన ఉపవాసాలు కావు. చెప్పండి, ఎన్ని చెప్పుకున్న వాళ్ళు? 1 పాపంతో కూడిన ఉపవాసం వద్దు. అట్లా ఉండొద్దు. మనం ఎప్పుడు పరీక్షించుకొని పవిత్రంగా ఉండి ఉపవాసం ఉండాలి. 2 వేషధారణ ఉపవాసం, పైకి
చెప్పుకునే వేషధారణ కనబడేటట్టు ఉండకూడదు. మూడోది పైకి చెప్పుకునే పరిశైలు. నాలుగోది చెప్పండి, దేవుని చిత్తము కానీ ఉపవాసం. ప్రతి ఒక్కసారి మనం అనుకుంటాం మనకు ఉద్యోగం రావాలనుకుంటాం, దేవుని చిత్తం కాదు. అయినా కానీ నాకు ఉద్యోగం ఇస్తావా, లేకపోతే నేను మందిరానికి రాను, లేకపోతే నాకు మగ అబ్బాయినత్వా, లేకపోతే నేను మందిరానికి రాను, లేకపోతే నాకు మంచి ఆస్తి వచ్చినట్టు చేస్తావా, లేకపోతే నాకు ఫలానా విషయంలో నాకు న్యాయం చేస్తావా, లేకపోతే నేను మందిరానికి రాను. ఇంకో ప్రాంతంలో నాకు కీడు వచ్చింది, నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ మనం వద్దు. ఏది జరిగినా కూడా దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. మనకు నష్టం వచ్చినా సరే, ఇబ్బంది వచ్చినా సరే, కుటుంబంలో ఎంత బాధలు ఉన్నా సరే, ఒకటే, అయ్యా నీ చిత్తానికి నేను లోబడేటట్టు చెయ్యి. చివరిగా 5 కలహాలు, వివాదాలు, తగాదాలు, గుర్తురాలు. ఈరోజు ఇటువంటి ఉపవాసాలు ఉండకుండా ఈరోజు పవిత్ర హృదయంతో పాపాన్ని తీసివేసుకుంటూ పవిత్రంగా హృదయాన్ని కడుక్కుంటూ. అందుకని దావీదు అంటాడు, చాలా సందర్భాల్లో దావీదు అంటాడు, అయ్యా విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేసేవాడివి, విరిగి నలిగిన హృదయం, తగ్గించుకున్న హృదయం, ఈ లక్షణాలన్నీ ఉండకుండా ఉపవాసం ఉండి మొదలుపెట్టే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపా సంఘము చేరను, వెళ్ళెదము మరి ధైర్యముతో కృపా సంఘము చేరను, తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు, తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. రండి ప్రార్థన చేసుకుందాం. ఏమైనా అక్కర్లుంటే చెప్పండి, అందరి కొరకు ప్రార్థన చేయండి. టైము అయినా పర్వాలా, 30 నిమిషాలు పావుగంట అయిన పర్వాలా. దేవుని పరిచర్య కొరకు, కుటుంబాల్లో ఇబ్బందుల కొరకు, ఏ సమస్యలు ఉన్నాయో అటన్నిటి కొరకు కూడా నిజమైన ఉపవాసం మొదలుపెట్టే భాగ్యాన్ని దేవుడు మనకు